ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. లూకాసు సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు ఎవరు అని మనము ప్రశ్నించినప్పుడు, ఒకటి ఆయన సృష్టికర్త అనియు, రెండవది ఆయన రక్షకుడు, రక్షించువాడయున్నాడని మనము ధ్యానించుచున్నాము. ఈ వాక్య భాగమును మనం గమనించినట్లయితే, ప్రభు దూత యొక్క వర్తమానము ఆనాడున్నటువంటి ఆ గొలలకు తెలియజేస్తున్నటువంటి సువర్తమానం ఏమిటంటే, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు, ఈయనే ప్రభు అయినటువంటి క్రీస్తు అని తెలియజేస్తున్నాడు. రక్షకుడు అనగా యేసు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన రక్షించువాడై ఉన్నాడు, అంతేకాకుండా అభిషిక్తుడై ఉన్నాడు. బైబిల్ గ్రంథమును మరింతగా మనం పరిశీలన చేసినట్లయితే, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. యేసు అనగా రక్షకుడు అని అర్థమిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తున్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. 1 తిమోతికి వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన తన ప్రజలను వారి పాపము నుండి రక్షించడమే కాక, అన్యజనులు అనగా పాపులైన ప్రతి మనిషిని ఆయన రక్షించడానికి రక్షకుడుగా ఈ లోకములోనికి వచ్చాడు. అపోస్తలుల కార్యముల గ్రంథములందు మనము చూస్తున్నాము, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ పొందలేము. అపోస్తలుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన రక్షకుడు, పాపులను రక్షించువాడు, పాపము నుండి విడుదల కలిగించడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుడు ఆత్మస్వరూపిగా మాట్లాడి దర్శించినటువంటి దేవుడు, పూర్వకాలములో ప్రవక్తల ద్వారా మాట్లాడిన ఆ నిజదేవుడు మరియ గర్భమున ప్రవేశించి మనుష్య కుమారునిగా ఈ లోకములోనికి వచ్చాడు. కారణము, తన ప్రజలను లేక పాపులను రక్షించుటకు, రక్షణ మార్గమును దయచేయడానికి ఆయన లోకంలోనికి వచ్చాడు. యేసుక్రీస్తు ఎవరు అనగా, ఆయన రక్షకుడై ఉన్నాడు, రక్షించువాడై ఉన్నాడు. లోకములో ఎవ్వరూ ఇవ్వనటువంటి రక్షణ ఈ దినము దేవుడు మనకు దయచేస్తున్నాడు. ప్రతి మనిషికి రక్షణిచ్చువాడు ఆయనే. ప్రతి మనిషిని ఒక రక్షణ మార్గములో ఆయన నడిపించడానికి ఈ లోకములోనికి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తును గుర్తించండి. ఆయన ఎవరు అనేటువంటి ప్రశ్నకు జవాబును మీరు తెలుసుకోండి. మొట్టమొదటిగా ఆయన సృష్టికర్త, రెండవదిగా రక్షకుడు, రక్షించువాడు. గమనించండి, వాక్యమును గుర్తించండి. నిజ రక్షకునిగా యేసయ్యను మీరు ఈ దినము గుర్తించినట్లయితే, దేవుడు మీ జీవితంలో నిజమైన రక్షణను అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆ నిజ రక్షణను మీరు పొందుకోండి. తప్పక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి ధన్యత
దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, రక్షకుడా, విమోచకుడా, అద్వితీయ సత్యదేవుడా, రక్షకుడు అయిన దేవా, నీ బిడ్డలను రక్షించండి. పాపములో ఉన్నటువంటి నీ బిడ్డలను రక్షించండి. అనేకులను రక్షించుటకు ఈ లోకంలోనికి మీరు వచ్చారు. నిజ రక్షకునిగా వచ్చిన ప్రియ పరమ తండ్రి, నీ బిడ్డల జీవితంలో రక్షణ అనుభవము, సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానమును నీ బిడ్డలకు అనుగ్రహించి బలపరచమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.